అంకుల్, అమ్మ ఇవాళ ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది. ఎలాగైనా సరే అమ్మ నాన్న ఇవాళ కలుసుకొని మాట్లాడుకునేలాగా మీరే అరేంజ్ చేయాలి అంకుల్. అమ్మ మాట్లాడాలి, నాన్న వినాలి. అప్పుడే ఆయనలో మార్పు వస్తుంది. లేకపోతే మనం మార్చలేము అంకుల్. మీరు ఎలాగైనా సరే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ అయ్యేలాగా ఏర్పాట్లు చెయ్యాలి అంకుల్. ప్లీజ్. వాళ్ళు కలవకపోతే మేమింకీ జన్మలో కలవలేం అంకుల్. మేము ఒక ఫ్యామిలీలా కలిసే అవకాశం ఉండదు. మీరే కాస్త చొరవ చూపి మమ్మల్ని అందరినీ ఒకటయ్యేలా చూడాలి అంకుల్. తరుణ్, నీ బాధను నేను అర్థం చేసుకోగలనురా. చిన్నవాడిగా నీ బాధను నువ్వు నాతో చెప్పుకుంటున్నావు, కానీ నా బాధని ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంకుల్, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పిన దాని ప్రకారం నేనిక్కడ వాళ్ళ మధ్య మీటింగ్ ఏర్పాటు చేయలేని పరిస్థితిరా. మీ నాన్న తన ధోరణిలో నుంచి యువతలకు వచ్చేలా లేడు. ఎవరి మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళని తప్పు పడుతున్నాడు. నిందలేయటానికి అలవాటు పడ్డ వాళ్ళ కనిపిస్తున్నాడు రా. ఏది చెప్పాలని ట్రై చేసినా విసుక్కుంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. చివరికి నా మీద కూడా నిందలేస్తున్నాడు రా. అయ్యో, అదేంటి అంకుల్, మీ మీద నిందలేయడం ఏంటి? అదేనా నా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కిందాక కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ విషయంలో సంతకం పెట్టించుకొచ్చావా అన్నాడు. లేదు, టైం ఇచ్చాను అన్నాను. అంతే, అంతెత్తున నా మీద లేచాడ్రా. ఇప్పుడు వాడున్న పరిస్థితికి నేనే కారణమట. వాట్? అవునరా, ఎన్ని మాట్లాడినాడో. నువ్వు ఈ సలహాలు చెప్పని మానేసి ప్రొఫెషనల్ అసిస్టెంట్ గా ఎంతవరకు ఉండాలో అంతవరకు నా పర్సనల్ విషయాల్లో ఇక నుంచి జోక్యం కలగజేసుకోవద్దు. మంచిగా చెప్తే వినేలేడురా. మరీ మూర్ఖంగా తయారయ్యాడు. ఆయన గారి అక్కగారి మాటల ప్రభావానికి పూర్తిగా కట్టుబడిపోయినట్టున్నాడురా. మనసు మార్చే ప్రయత్నం చేస్తుంటే రూల్స్ పెడుతున్నాడు. పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దంటున్నాడు. డ్యూటీ చూసుకొని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. మరి అలా అయితే ఇప్పుడు ఎలా అంకుల్? అమ్మ మాట్లాడేదెలా? నాన్న మారేదెలా? అదేరా, ఆ విషయంలోనే నాకు భయంగా ఉంది. వీడి వాలకం చూస్తుంటే ఇక అన్నయ్య వదిలిని కలుసుకోలేరేమో అన్న భయం వేస్తోంది. చితురు పడితేనే తప్పుకుపోతున్నాడు. ఇంక మాటలెలా వింటాడ్రా? మనసెలా మారుతుందిరా? మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందేమో అనిపిస్తోందిరా. చెడు వింటున్నాడే కానీ మంచి వినే ప్రయత్నం చేయట్లేదురా. ఇంక మన ప్రయత్నాలు ఫలించవు. ఏం చేసినా ఆ భగవంతుడే చెయ్యాలి. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? అమ్మ మీద అంత ద్వేషం పెంచుకున్న నాన్న అమ్మ చెప్పే మాటల మీద ధ్యాస ఎలా పెడతాడు? ఛ! మా బతుకులు ఎటూ కాకుండా ఇలా ఎవరికీ కాకుండా మిగిలిపోతావా? నాన్న మారడా? మళ్ళీ మేం ఒకటిగా ఉండలేమా? భగవంతుడా, మా ప్రయత్నాలేవి ఫలించేటట్టు లేవు. ఇంకా నువ్వే మాకు దారి చూపించాలి. అమ్మ మాటలు నాన్న వినేలా నువ్వే చెయ్యాలి. మా బాధలన్నీ నువ్వే తీర్చాలి స్వామి. ఎలాగైనా మళ్ళీ మా కుటుంబం ఒక్కటయ్యేలా చూడు తండ్రి.
చీ కొడుతున్నా సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నాకెదురు పడాలని చూస్తున్నావు? నా నంబర్ బ్లాక్ చేసినట్టున్నాడా? అమ్మా, నీ ఫోన్ ఇవ్వు. ఈ ముసల్ది ఫోన్ చేస్తుందేంటి? నంబర్ బ్లాక్ చేసేసా. ఇంకా గుణ నాకు కలిసే అవకాశం ఇవ్వడా? మరి నేను ఎలా చెప్పాలి? గుణతో ఎలా మాట్లాడాలి? ఏమైంది? ఎందుకు కుమిలిపోతున్నావు? ఏం లేదమ్మా, నీకు తెలియని బాధలే ఉన్నాయి. అన్నీ తెలుసు కానీ ఇప్పుడు నువ్వెందుకు కళ్ళలో నీళ్లు నింపుకుంటున్నావు? నా దగ్గర దాస్తున్నావా? నాకు చెప్పకూడని విషయమా? చెప్పమ్మా. ఏం చెప్పమంటావమ్మా? గుణ ఎదురు పడితేనే అసహించుకుంటున్నాడు. మాట్లాడాలని ప్రయత్నం చేస్తేనే మెడపెట్టి బయటికి గెంటుతున్నాడు. చీ అంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. నీ సోకం నువ్వు వెతుక్కొని పోయిందాను అంటున్నాడు. పరాయి వాడి చెయ్యి పట్టుకొని పోయిందానివేనంటున్నాడు. మాటే వినడానికి ఒప్పుకొని మనిషికి నచ్చ చెప్పడం ఎలా అమ్మా? నేను నా పిల్లలకి మాట ఇచ్చానమ్మా. ఎలా అయినా సరే గుణని మార్చచ్చన్న ధైర్యంతో నిలబడ్డానమ్మా. కానీ ఇప్పుడు ఆ ధైర్యం మెల్లమెల్లగా నాకు దూరం అవుతుందేమో అని భయం వేస్తుంది. మధు ఏమో మాటికి మాట్లాడావా అని ప్రశ్నిస్తుంది. నీ వల్ల కాదు, నీ నాన్న దగ్గరకు వెళ్ళిపోతానని నిర్మోహమాటంగా చెప్తుంది. నువ్వు ఏదో టైం బాగుండి అది మాట వినదు కానీ మళ్ళీ ఎలా నచ్చ చెప్తావా అని అడిగావు. అప్పుడు నా మీద నాకు నమ్మకం ఉందమ్మా. కానీ ఇప్పుడెందుకో ఆ నమ్మకం సన్నగిల్లుతుంది. నువ్వు అధైర్యపడకే. నువ్వు నీరసపడి అడుగు వెనక్కి వేస్తే నీ పిల్లలకి న్యాయం జరగదు. తెలుసమ్మా, తెలుసు. కానీ అడుగు ముందుకు వేయడం ఎలా? ఎక్కడికి వేయను? అడుగడుగుకి అక్కడ శక్తి అడ్డుపడుతుంది. మాటకి గుణ చీత్కారం ఎదురవుతుంది. కలిసే అవకాశమే కరువైపోతుంది. దారులన్నీ మోసుకుపోతున్నాయో అనిపిస్తుందమ్మా. ఇక దారే దొరకదేమో అని భయం వేస్తుంది. దుఃఖం ఉగ్గబెట్టుకుంటున్నాను, గుండె బిగబెట్టుకుంటున్నాను. చూడ్డానికి ఇష్టపడిన ఆ మనిషికి వాస్తవాలు ఎలా చెప్పనమ్మా?
నిజం నిరూపించకపోతే నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది? మధు అప్పుడే హేళన చేసిందమ్మా. నా బతుకుతో పాటు నా పిల్లల బతుకు హేళనకి గురి చెయ్యాలా? నువ్వేనా జనని ఇలా మాట్లాడింది? నీ గురించి పిల్లలతో గొప్పగా చెప్పానే. నువ్వు సాధించి తీరుతావని ధైర్యం నూరిపోశాను. నువ్వు తగ్గితే వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి. గెటౌట్ అన్నా గెంటేసినా నీ ప్రయత్నం మాత్రం విరమించుకోకు. పోరాటం నీకు అలవాటే, గెలవటం కూడా నీ సొంతమే. అమ్మా, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ అవకాశం ఇవ్వట్లేదని చెప్తున్నాను కదా. చివరికి చూడు, నీ ఫోను నా ఫోను బ్లాక్ చేసి పెట్టాడమ్మా. ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి పెట్టాడు. ఎలా ఎలా గుణాన్ని కలవాలి? భయం మరో ఆలోచన రాని స్థాయికి చేరిందే. నా బతుకు ఏమైపోయినా పర్లేదు, కానీ పిల్లల బతుకు మాత్రం అంధకారం చేయలేను, భవిష్యత్తు నాశనం చేయలేను. నా తమ్ముడు దాన్ని కలవద్దన్నాడు కాబట్టి అది ఫోన్ రాయబారాలు మొదలుపెట్టిందన్నమాట. మళ్ళీ మళ్ళీ ఎదురు పడితే తన్ని తగలేస్తాడన్న భయం స్టార్ట్ అయిందనుకుంటా. కాని అదలా తగ్గే రకం కాదు, మొండికట్టం. వీడు తిట్టినా కొట్టినా వెంటాడుతుందే కాని వెనక్కి తగ్గదు. దాని కొంపలో చిచ్చు పెడితే కాని అది కాస్త అడుగు వెనక్కి వెయ్యదు. పాలించింది 200 ఏళ్లే అయినా పోతుకుపోయేలాంటి పద్ధతులు ఆ బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పించారు. విభజించు, పాలించు. ఎస్, ఇప్పుడు దాన్ని నేను దాని ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేస్తా. హలో, ఎలా ఉన్నావు బంగారు తల్లి? ఎవరు? నేనే. గుర్తుపట్టలేదా? తరుణ్ మేనత్తని. బాధపడుతున్నావా అమ్మా? మీ బతుకు నాశనం చేసిన మీ అమ్మ మీద పళ్ళు కొరుక్కుంటున్నావా? నువ్వు ఎవరి పిల్లవైనా ఆడపిల్లవి కదా. సాటి ఆడదానిగా నిన్ను చూస్తే చాలేస్తుందమ్మా. నీ బాధ తలుచుకుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. ఓదారుద్దామని మనసు లాగింది, అందుకే ఫోన్ చేశాను. అక్కడ నన్ను బయటకు గెంటేసి ఇప్పుడెందుకు నా మీద అంత సానుభూతి కురిపిస్తున్నావు? నాన్నని కలవడానికి వచ్చినప్పుడు నాన్న మాటలని ఇప్పుడెందుకు నా గురించి మీరు బాధపడ్డావు? నా కన్నీళ్ల గురించి మీరెందుకు మాట్లాడ్డావు? చూడు మధు, జనని కూతురుగా నీ మీద నాకెలాంటి సానుభూతి లేదు. ఆ తల్లి కూతురుగా నీ మీద ప్రేమ లేదు, జాలి కూడా కలగదు. కాని ఓ ఆడపిల్లగా మాత్రం చాలా సున్నితంగా ఆలోచిస్తాను. మీ అమ్మేంటో పిచ్చి పట్టిందల్లాగా మీ కళ్ళు కప్పడానికో మిమ్మల్ని నమ్మించడానికో నిరూపిస్తా నిరూపిస్తా నిజం నిరూపిస్తానంటూ తిరుగుతూ ఉంది. నువ్వు నాన్న అనుకునే నా తమ్ముడేమో చీపో చెడిపోయిన దానివి, నువ్వు నాకు చెప్పేదేంటి అంటున్నాడు.
వాళ్ళిద్దరి పోరు మధ్యలో నలిగిపోయేది ఈ బతుకులే కదమ్మా. అయ్యో పాపం పసిపిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని నేను మదన పడుతున్నాను. మీ అమ్మ తలకిందులుగా తపస్సు చేసినా ఇక నా తమ్ముణ్ణి ఎప్పటికీ కలవదు. వాడు కలిసే అవకాశం కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మా అమ్మ ఎలాగైనా కలుస్తుంది. తను భయపడి వెనక్కి తగ్గే మనిషి కాదు. మా కోసం ఏమైనా చేస్తుంది. పిచ్చి మా లోకం. ఇంకెక్కడ కలుస్తుంది? ఎలా కలుస్తుంది? మీ అమ్మని హాస్పిటల్ నుంచి బయటికి పంపించేశారు. ఉద్యోగానికి ఉద్వాసన పలికారు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాడు నా తమ్ముడు. అది ఆ గేటు దాటలేదు. నా తమ్ముడితో మాట కూడా మాట్లాడలేదు. నిజమా? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారా? కాని మాట లేని మాట నేనెందుకు చెప్తాను చెప్పు? నా తమ్ముడు చేశానని చెప్పాడు కాబట్టే నీకు చేరవేశా నీ కబురు. నీ తల్లి నా తమ్ముడు ముందే నా చెంప పగల కొట్టింది కాబట్టి ఇంకా దాన్ని నా తమ్ముడు ఈ జన్మలో క్షమించడు. తిరిగి చేరతీసే ఛాన్సే లేదు. సో మీ కథ కంచికి, మీ బతుకులు బజారు పాలు. నేను నమ్మను. నీ నమ్మకంతో నాకు పనిలేదు. చెప్పాలనుకున్న మాట చెప్పేశాను. పోతే నీకొక ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఆఫరా? ఏంటది? నువ్వు నాన్న అనుకుంటున్న నా తమ్ముడి మీద నీకు అంతులేని ప్రేమ ఉంది. వాణ్ణి చూస్తూ ఉండాలని నువ్వు తపన పడుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీకొక సాయం చేద్దామనిపించింది. సాయం చేస్తారా? ఏం సాయం చేస్తారు? నువ్వు నా తమ్ముణ్ణి చూస్తూ ఈ ఇంట్లో ఉండి సంతోషపడే అవకాశం నీకు కల్పిస్తాను. వాట్? ఎస్, నా తమ్ముణ్ణి ఎలాగలా బతిమలాడి ఒప్పించి నీకు ఈ ఇంట్లో పని మనిషి పోస్ట్ ఇప్పిస్తా. ఏంటి? పని మనిషి పోస్టా? మరి కాకపోతే వారసురాల్ని చేస్తాననుకున్నావా? జస్ట్ నీ ఫీల్ కి కాస్త రిలాక్సేషన్ కల్పిద్దామని. నాకు ఈ మధ్య పనులు పెరిగిపోయాయి. శక్తి ఒంట్లో శక్తి ఉన్నా పని మనుషులు చేసే పనులు చేసే అలవాటు నాకంతగా లేదు. ఆలోచించుకో. మీ నాన్నని చూసుకోవాలి అన్న కోరిక తీరుతుంది. వాడికి సేవలు చేసే భాగ్యమూ కలుగుతుంది. నీ బతుకు తెరువుకు కూడా ఒక రూటు దొరుకుతుంది కదా. నువ్వు అర్జెంటుగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించుకొని ఒక డెసిషన్కొచ్చి అప్పుడు డిసైడ్ అవ్వు. సరేనా? ఉంటాను మరి. బాయ్. రాక్షసి నాకు పని మనిషి పోస్ట్ ఇస్తుందా? ఏమైందక్కా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నాన్న అమ్మతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడట. అది నాకు పని మనిషి పోస్ట్ ఇస్తారా అంటుంది. అమ్మ ఇంకా నాన్నని కలిసే అవకాశం లేదురా. మనకు నాన్న దక్కుతాడనే ఆశ చచ్చిపోతుందిరా. అమ్మని అడిగి నిజం తెలుసుకుందాం. వీడేంటి అలా తిరుగుతున్నాడు? వాలకం చూస్తే తండ్రి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. గుణాదాన్ని పట్టించుకోలేదని వీడికేమన్నా సందేశం పంపించిందా? కొడుకుని తండ్రి మీదకి సంధిస్తుందా? వీడేం అడుగుతాడో, వాడేం సమాధానం చెప్తాడో వినాలి.
నాన్న నీతో మాట్లాడాలి. ఏం అడుగుదాం అనుకుంటున్నావు? మా అమ్మతో హాస్పిటల్ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? శివ చెప్పాడా? ఎవరు చెప్తే? కానీ నువ్వు క్యాన్సిల్ చేసావా లేదా? చేశాను. ఎందుకు చేసావని అడుగుతున్నా. ప్రొఫెషనల్ మ్యాటర్స్ నీకు అనవసరం. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సమాలక్షుంటాయి. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? నాకు మీరు అనుకునే బిజినెస్ పార్ట్నర్కి మధ్య రిలేషన్ ఉంది. తను నా కన్న తల్లి. అవ్వచ్చు. పర్సనల్ విషయాలు హాస్పిటల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయకు. కొడుకుగా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఎవరి కొడుకుగా? ఇప్పుడే చెప్పానుగా, ఆవిడ నా తల్లి. ఆ తల్లి కొడుకుగా రిలేషన్స్ నువ్వు మెయింటైన్ చేయొచ్చు, కానీ రీజన్స్ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రిలేషనే నీకు నాకు మధ్య రిలేషన్కి కారణమైంది. తనే లేకపోతే నేననేవాడిని ఉండేవాడిని కాదు. నాకు నీకు మధ్య ఈ చర్చకి అవకాశం అసలు ఉండేది కాదు. నువ్వెందుకు నాన్న తన గురించి అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవడం? ఇన్సెక్యూరిటీ కాదు, డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక. నిజం చెప్పాలనే తన ప్రయత్నం నిన్నంత డిస్టర్బ్ చేస్తుందా? నువ్వంతగా ఫీల్ అవుతున్నావా? ఎరా, నేను సఫర్ అవ్వడం నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అందుకే నన్ను ఇప్పుడు నిలదీస్తున్నావా? ఇది ఎవరి చెయ్యి? ఎవరు మా తాతయ్యని బలవంతంగా పట్టుకున్నారు? సంథింగ్ ఏదో మిస్టరీ ఉంది. అమ్మ మీద ఎవరో భారీ కుట్ర చేశారు అంకుల్. ఆ కుట్ర కారణం ఏంటో, దాని వెనక ఎవరెవరున్నారో ఖచ్చితంగా పట్టుకొని తీరాలి.